ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. దుబ్బాక రోడ్డును మంజూరు చేసి పనులు ప్రారంభించక వదిలేసిన శిలాఫలకం వద్ద కాంగ్రెస్ నాయకులు తారుగు రాకేష్, దీటి నరసింహులు కలిసి మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పువ్వులు జల్లి కొబ్బరికాయ కొట్టి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ దుబ్బాక ముస్తాబాద్ నుంచి మోయినకుంట వరకు 14 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం కొరకు మంజూరు చేసి మాజీ మంత్రి కేటీఆర్ ఆ పనులను గాలికి వదిలేశారని, పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. గతంలో పోతుగల్ రోడ్డు కోసం ధర్నాలు చేశామని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టిన మాపై అక్రమ కేసులు పెట్టారు గానీ ఇంతవరకు డిగ్రీ కాలేజ్ తేలేని అసమర్థ మాజీ మంత్రి కేటీఆర్ అని, అంతేగాక గత అసెంబ్లీ ఎన్నికల్లో వారానికి 2 రోజులు స్థానికంగా ఉంటానని చెప్పి నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి చూపుగా చూసి వెళ్తున్నాడు తప్ప ప్రజా సమస్యలపై స్పందించని అసమర్థ మాజీ మంత్రి అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సారుగు రాకేష్, సత్తి మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, ప్రశాంత్, అన్ని తదితరులు పాల్గొన్నారు. శిలాపలకం గద్దెగట్టి రోడేయని కేటీఆర్, దుబ్బాక రోడ్డుకు శిలాపలకం గద్దెగట్టి రోడేయని కేటీఆర్. కేటీఆర్ ఈరోజు కేటీఆర్ మంచిగా కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ డిగ్రీ కాలేజీ అని శాతగాని కేటీఆర్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఏదైతే నిన్న కొంతమంది పనికిరాని దద్దమ్మల్లాగా ఇక్కడ రోడ్డు వేయలేరు, మోయినకుంట నుంచి ముస్తాబాద్ దాకా అని పనిపాడలేక మా టీఆర్ఎస్ పార్టీ ఉనికెక్కడ పోతుందో అని భయానికి ప్రెస్ మీటు పెట్టి అలా తోలుకొచ్చి ఎవరైతే పెట్టారో దానికి ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. దద్దమ్మ కేటీఆర్ మీ యొక్క పీరియడ్లో ఏదైతే శిలాపల గురించి పెట్టారు, మీ పీరియడ్లో దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా రోడ్డు శాంక్షన్ అయి నిధులు శాంక్షన్ అయినాక మీ దద్దమ్మ మీ శాతగాని రకంగా మోయినకుంట నుంచి ముస్తాబాద్ దాకా పని ఆగడానికి కారణం ఎవరంటే మీ టీఆర్ఎస్ లుచ్చా కాంట్రాక్టర్లే. మీ భావనో మీ బామ్మరితో పక్కపండి పోతుగాల వాళ్లకు కాంట్రాక్ట్ వచ్చిందని మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే ఎక్కువ నిధులు శాంక్షన్ చేసుకుందామని దుర్మార్గంగా ఆలోచించి ఎట్లయితే మన గవర్నమెంట్ అయితే ఎట్లయితే 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దోసుకున్నామో మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది 3వసారి. మనం అనుకున్నంత దోసుకోవచ్చు, మోయినకుంట నుంచి ముస్తాబాద్ దాకా మనం అనుకున్నన్ని నిధులు పెట్టుకోవచ్చు అనే ఆలోచనతోని పని ఆపి ఇలా మా కాంగ్రెస్ పార్టీని బదనామా చేస్తున్న లుచ్చగలకు మేము చెప్తున్నాము. మీకు సిగ్గు శరం ఉంటే ఒకసారి పేపర్ చదివి మీకు అవగాహన ఉంది. ఎందుకంటే సమాజం పైన మరి ఎప్పుడు నిధులు శాంక్షన్ అయినాయి, ఇదే దుబ్బాక రోడ్డుకు గ్రామ పంచాయతీ పక్కపండి శిలాపలక గద్దె కట్టారు, ఎప్పుడు కట్టారు. దీంతోపాటు శాంక్షన్ అయిన దుబ్బాక నుంచి చెల్లాపూర్ దాకా రోడ్ అయింది, మోయినకుంట నుంచి ముస్తాబాద్ కాలేదంటే ఎవరు దాని బాధ్యత? ఒక్కసారి మీరు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శించేటప్పుడు మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎప్పుడు చూడు ఎక్కడ దొరుకుతుంది కాంగ్రెస్, దాని గురించే విమర్శించడం కాకుండా మీకు సిగ్గు శరం ఉంటే మీ కేటీఆర్ దద్దమ్మలాగా కేటీఆర్ ఏమని చెప్పాడు అసెంబ్లీ ఎలక్షన్లో, వారంలో 2 రోజులు 3 రోజులు సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడనే ఉండి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. సిగ్గు శరం లేకుండా ఎక్కడున్నాడో ఎవరికి కూడా తెలియదు. ఇక 2 రోజులైతే కేటీఆర్ తప్పిపోయాడు, మరి ఇక్కడ ఈ మనిషి కనిపిస్తలేడు అని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది మేము కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గొప్పగా చెప్పుకుని కాదు, శాతనైతే మీరు మంచి చేరి ఇలా కాంగ్రెస్ పార్టీ మంచితనం చూసి ఓర్వలేక అవాకృతువాకులు చేస్తున్నారు. అలాంటిది మానుకొని కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది మాట్లాడు. మీ 10 సంవత్సరాలు చేయని పని ఇలా మేము క్యాన్సిల్ అయిందంటే ఎవరు చేయంగా అయింది, మీరు చేయంగానే క్యాన్సిల్ అయింది. అది ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే దొంగలకి కాదు మంచి వాళ్ళకి ఇచ్చి నాణ్యతరంగా చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ 100% క్యాన్సిల్ చేసింది. దాన్ని సక్సెస్ చేపిస్తాం, మళ్ళీ మేము చేపిస్తాం. కాకపోతే మీ పొరపాటు మా మీద రుద్దకండి. ఖబర్దార్, జాగ్రత్త. మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, నాలుక జాగ్రత్త పెట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటప్పుడు అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. దుబ్బాక రోడ్డు
పోతుగల్ రోడ్డు అలాగే డిగ్రీ కాలేజు ఇయని మా దద్దమ్మ మా స్థానికేతరుడు సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కేటీఆర్ గారికి వినూత్నంగా ఈ శిలాఫలకం కట్టని మన శిలాఫలకం గద్దగట్టి రోడ్డుకు వచ్చిన పైసల్ని తన ఫామ్ హౌస్కు మళ్లించుకొని రోడే దద్దమ్మలు ఉన్నారంటే అది కేటీఆర్ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కొంతమంది తాబేందారులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారు. అవునయ్యా, 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారు మరి ఆనాడు లేదా సోయి అని సందర్భంగా కొంతమంది తాబేందారులకి ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఆనాడు పోతుగల్ రోడ్డు గురించి మేము ధర్నా చేస్తే మేము పోతుగల్ రోడ్డు ఇస్తామని చెప్పి మోయిన్కుంటోడు మద్దుకుంటోడు సమాధానం చెప్పారు కదా. మరి పోతుగల్ రోడ్డు ఇచ్చినోడు మరి దుబ్బాక రోడ్డు ఎందుకు వేయాలని సందర్భంగా కొంతమంది తాబేందారులకు సమాధానం చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు 2018-19 పీరియడ్లో కేటీఆర్ గారు ముస్తాబాద్ పర్యటనకు వస్తున్నప్పుడు మేము ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నాం. మేము డిగ్రీ కాలేజ్ కావాలని చెప్తే మా మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ మమ్మల్ని నానా అవస్థలు పెట్టిన వైనం కనబడుతూ ఉంది. అలాగే యాదవ్ సంఘం ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళకు అవలగాళ్ళ కోసం ఇస్తలేం డిగ్రీ కాలేజు, మరి డిగ్రీ కాలేజు ముస్తాబాద్ యువకుల కోసం ఇస్తున్నామని చెప్పి మాట్లాడింది వాస్తవం కాదా? మరి సో ఎందుకు లేరా బాయ్ మీ కేటీఆర్ గారికి అని అడుగుతూ ఉన్నాం. మరి డిగ్రీ కాలేజ్ తీసుకురావాల్సిన బాధ్యత మీ కేటీఆర్ గారికి లేదా అని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకోనికి పైసలు ఉన్నాయి కానీ మీ కేటీఆర్ గానికి మరి ముస్తాబాద్ డిగ్రీ కాలేజ్ తీసుకురావాల్సిన బాధ్యత కేటీఆర్ గానికి ఎందుకు లేదని అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడుతున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తన మంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాని సందర్భంగా కొంతమంది లుచ్చా లోపర్గా స్థానిక నాయకులకు చెప్తా ఉన్నాం. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, దుబ్బాక రోడ్ ఏమైందా, పోతుగల్ రోడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు వేసినటువంటి దుబ్బాక రోడ్డుకు నిధులు శాంక్షన్ అయినాయని చెప్పారు. ఆ నిధులు ఎట్లా పోయినాయని చెప్తే కొంతమంది లోపర్గాలు లుచ్చాగాలు ఈ కాంట్రాక్టులకు అక్రమంగా పైసలు వసూలు చేస్తున్నారని చెప్పి ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసిన వాస్తవం. ఆ కాంట్రాక్టర్ని మన దుబ్బాక రోడ్ ఎప్పుడు శాంక్షన్ అయిందా కొంతమంది తాబేందాలకు చెప్తా ఉన్నా. ఎప్పుడు శాంక్షన్ అయిందా? ఎలక్షన్లు 2 రోజుల ముందనంగా శాంక్షన్ చేసిరు. దాని తర్వాత ఎలక్షన్లు వస్తుంది. ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ కావా? మరి ఈ కొంతమంది తాబేందారులు కొంతమంది కేటీఆర్ సంఘనాయక నాయకులకు సమాధానం చెప్తా ఉన్నాం. దుబ్బాక రోడ్డును తెచ్చుకుంటాం, అలాగే డిగ్రీ కాలేజ్ తెచ్చుకుంటాం. ఎలక్షన్లలో ఓడిపోతా అని కేటీఆర్ గారు ఏమన్నారు? వారానికి 2 రోజులు మేము సిరిసిల్ల నియోజకవర్గం పంట ఈయన్నే స్థానిక నాయకుల గురించి ఉంటానన్నాడు. మీకు కేటీఆర్ గారు ఇప్పుడు ఏ ఫామ్ హౌస్లో ఉన్నాడని సందర్భంగా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. అలాగే కేటీఆర్ గారు ఇకనైనా సోయి తెచ్చుకొని మొన్ననే చిన్న స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాం. ఇప్పటికైనా సోయి తప్పి సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఏం కావాలో అది అసెంబ్లీలో ప్రశ్నించని సందర్భంగా ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.